నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. ఈ మధ్య కాలంలో నేను అంటే మహాభారతం చూస్తూ ఉంటే అందులో నాకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపించిందండి. యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి సార్? అంటే ఈ యక్షుడి ప్రశ్నలు ఏంటి అసలు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మహాభారతం ఒక మహాద్భుతమైనటువంటి గ్రంథం. యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్క్వచిత్ అని మహాభారతానికి వ్యాసుల వారు చెప్పింది. అంటే ఈ మహాభారతంలో నేను చెప్పనిది అంటూ ఏదీ లేదు. ఏదైతే విశ్వంలో ఏదైతే ఉందో అదంతా మహాభారతంలో ఉంది. మహాభారతంలో ఏదైతే ఉందో అది విశ్వంలో దాగి ఉంది. సో దెర్ ఈజ్ నథింగ్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ మహాభారత అని వ్యాసుల వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతటి గొప్పటి కావ్యము మహాభారతం. మహాభారతం అనేది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో లైఫ్ స్టైల్ని నేర్పిస్తుంది. జీవనంలో ఏ సమయంలో ఎట్లా ఉండాలి, కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, తర్వాత సుఖం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, మిత్రులతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్ కట్గా మహాభారతము ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ మహాభారతాన్ని ఒక అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ మంత్రగా భావించి ఎప్పుడైతే మనం మహాభారతం చదువుతామో అది మనకు బాగా అర్థమవుతుంది. అది డ్రామాటికల్గా అనుకుంటే డ్రామాటికల్గా. అయితే ఈ మహాభారతంలో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అందులో మీరు అడిగినటువంటిది యక్ష ప్రశ్న అనేది ఒక అద్భుతమైన విషయం. యక్ష ప్రశ్నలు అంటే ఒక యక్షుడు అడిగేటువంటి ప్రశ్నలు. ఈ యక్షులు అనేటువంటి వారు ఎవరు అంటే ఈ యొక్క కేటగిరీస్ ఉంటాయి. ఈ లివింగ్ క్రియేచర్స్లో కేటగిరీస్ ఉంటాయి. భూమి మీద ప్రాణవాయువుతో బతికేటువంటి వాడు మనిషి, తర్వాత మిగతా 84 లక్షల జీవరాశులు. ఆ ప్రాణవాయువు తీసుకొని బతికేవాడు మనిషి అవుతే కనుక మనిషి యొక్క స్థాయి ఎదిగిన తర్వాత మనుషులు, తరువాత యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, దేవతలు, ఇలా కేటగిరీస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక మనిషి తన పుట్టుకతోటి మొదలయ్యి ఇది క్రిమి కీటకం దగ్గర నుంచి స్థాయి నుంచి మొదలయ్యి 84 లక్షల యోనిలో పుట్టిన తర్వాత 84 లక్షల జీవాలు ఎత్తిన తర్వాత మనిషిగా ఒక 100 కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత ఆ మనిషి యొక్క ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు ఆ మనిషి యక్షుడు అవుతాడు, తర్వాత కిన్నరుడు అవుతాడు, కింపురుషుడు అవుతాడు, తర్వాత గంధర్వుడు అవుతాడు, ఆ తర్వాత దేవత అవుతారు. ఆ తర్వాత క్రమేణా ఆ యొక్క సోల్ అనేది డెవలప్ అవుతూ బ్రహ్మస్థాయికి, విష్ణు స్థాయికి ఎదిగి అమ్మవారిని చేరుకుంటుంది అని దేవి భాగవతం చెప్తుంది. అంటే ఈ పునరపి జననం పునరపి మరణం అనేటువంటి దాంట్లో ఈ సోల్ ఆత్మ అనేటువంటిది ఏంటంటే అనునిత్యము పరిపక్వత చెందుతూ వెళ్తుంది. అందుకోసమే పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఒక విధంగా ఉండడు. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ యూనిక్ పర్సనాలిటీ. వాడి యొక్క రూపం కానీ ఫిజియలాజికల్ బాడీ వేరే ఉంటుంది, వాడి యొక్క అనటమికల్ బాడీ స్ట్రక్చర్ వేరే ఉంటుంది, వాడి యొక్క మైండ్ స్ట్రక్చర్ వేరే తీరు ఉంటుంది. సో ప్రతి ఒక్క మనిషికి ఉండేటువంటి 5 శరీరాలు 5టికి 5 విభిన్నంగా ఉంటాయి. ఏ ఒక్కటి ఒక విధంగా ఉండదు. అలా విభిన్నమైనటువంటి తత్వాలు కలిగినటువంటి శక్తులలో యక్షిణీ శక్తి అనేది ఒక మహాద్భుతమైన శక్తి. మనుషుల్లో తమ జీవితంలో ఏదైనా ఒకటి కోల్పోతే పూర్వము యక్షుల గురించి తపస్సు చేసేవాళ్ళు. యక్షులు తొందరగా ప్రసన్నులు అవుతారు. ఒక 48 డేస్ 108 డేస్ యక్షిణీ తంత్రాలు చేస్తే ప్రసన్నమవుతారు. ప్రసన్నమయ్యి మీకు అనుకున్న కోరిక నెరవేరుస్తారు. కానీ వాళ్ళు లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదలరు, పట్టుకుంటారు. ఇంకా ఓకే, యక్షిణీ తంత్రం చేస్తే అంతే. ఇంకా నాకు తెలిసిన మహానుభావులు ఉన్నారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యారు యక్షిణీ తంత్రం చేసి. కానీ వాళ్ళు ఎంత తొందరగా గొప్పవాళ్ళు అయ్యారో అంత తొందరగా పడిపోయారు కూడా వాళ్ళ జీవితంలో. యక్షిణీ తంత్రం అలా ఉంటుంది. సరే, అది అవుట్ ఆఫ్ టాపిక్, నేను మళ్ళీ చెప్తాను అది యక్షిణీ తంత్రం గురించి. ఇప్పుడు ఈ యక్షుడు అనేటువంటి వాడు ఏంటంటే శాపగ్రస్తుడు అవుతాడు. అంటే జ్ఞాన సముపార్జన లేకుండా యక్షుడు అయిపోతాడు. యక్షుడు అయిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో కుబేరుడి యొక్క స్థానంలో యక్షులందరూ ఎక్కడ ఉంటారంటే కుబేరుడి దగ్గర ఉంటారు. కుబేరుడి దగ్గర ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఇతను చేసేటువంటి తప్పుకి 72 ప్రశ్నలు ఇస్తారు. ఎవరు? కుబేరుడు ఇస్తాడు. ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానం తెలుసుకొని వచ్చేంత వరకు నువ్వు విగత జీవిగా పడి ఉంటావు అని చెప్పి ఒక సముద్రానికి అతని కాపలాదారుడిగా పెట్టేస్తారు. అప్పుడు ఆ యక్షుడు ప్రాధేయపడతాడు ఒక ఋషిని. అప్పుడు ఆ ఋషి ఏం చెప్తాడు అంటే, నీ 72 ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి వాడు ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి సమాధానం చెప్తాడు. ఆ సమాధానం విన్న తర్వాత నీవు
నీకు శాప విమోచనం కలుగుతుంది. ఆ వ్యక్తి వల్లనే ఈ మహాభారతంలో ఈ ద్వాపర యుగానికి ప్రముఖమైనటువంటి వ్యక్తి అవుతాడు. ఆ వ్యక్తి ఒక యుద్ధానికి కార్యదక్షుడవుతాడు అని చెప్పి ఋషి వెళ్ళిపోతారు. ఇది పూర్వపీఠిక, అంటే యక్షుడు ఎవరు, ఎందుకు ఈ యక్ష ప్రశ్నలు వచ్చినాయని చెప్పడానికి. ఓకే. సో మహాభారతంలో ఏం జరుగుతుంది అని అంటే, పాండవులు కౌరవులు మనకు తెలిసిన విషయమే, పాచికలాడతారు, తర్వాత రాజ్యాన్ని మొత్తం కోల్పోతారు, 14 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, ప్రపంచంలో నువ్వు రోడ్డు మీద ట్రావెల్ చేస్తూ ఉంటావు, నీకు రోడ్డు మీద ఎక్కడైనా సరే మంచి మామిడి చెట్టు, ఎవరు కాపలాదారు లేరు, ఒక మంచి మామిడి చెట్టు కనపడింది, చక్కగా పళ్ళు ఉన్నాయి, నువ్వు వెళ్ళేటప్పుడు ఉన్నాయి, నువ్వు వచ్చేసరికి ఉంటాయి అవి చెప్పు. చెప్పలేము, మోస్ట్లీ ఉండవు. ఎందుకోసం అంటే రాళ్ళు ఇచ్చి కొడతారు, దానికి కాపలాదారు ఎవరు లేరు కాబట్టి పళ్ళున్న చెట్టుకి రాళ్ళు ఇచ్చి కొడతారు, తర్వాత పళ్ళు తీసేసుకుంటారు. తర్వాత ఆ చెట్టుని ఏం చేస్తామో మన వాళ్ళకి అనవసరం, మళ్ళీ పళ్ళు వస్తే మళ్ళీ వెళ్ళి తీసుకుంటారు, దానికి అనవసరం. సహజంగా మానవ లక్షణమే ఇంత ఉంటుంది. ఎవరి మీద అయినా సరే ఈజీగా రాళ్ళు వేసేస్తారు, వాడెవడైనా సరే మనకు అనవసరం. అనొచ్చా అంటే అనొచ్చు, ఛాన్స్ దొరికితే అనేయాలంతే. ఎదుటి వ్యక్తి తప్పులు వెతకడంలో మనుషులు సిద్ధంగా ఉంటారనమాట. అలా మహాభారతంలో కూడా ఈ యొక్క మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అని భగవంతుడు చూపించాడు. చెడ్డవాడు బతికిన నాళ్ళు సుఖంగా బతుకుతాడు, కానీ నిష్ఠూరమైన చావు చేస్తాడు, తర్వాత నిష్ఠూరమైన జన్మలు అనుభవిస్తాడు. మంచివాడు పుట్టినన్ని రోజులు, బతికినన్ని రోజులు ఆ మంచిని నిలబెట్టుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు. ఆ చిట్ట చివరి జన్మలో ఉన్నతమైనటువంటి జన్మరాహిత్యాన్ని పొందుతాడు. ఇది మన అల్టిమేట్ ఫిలాసఫీ మన యొక్క దీంట్లో. మహాభారతం ఏం చెప్తుందంటే, నువ్వు పుట్టిన రోజులు సుఖంగా శరీర సుఖం కావాలనుకున్నావా, మళ్ళీ పుడుతూనే ఉంటావు, చస్తూనే ఉంటావు. పుట్టిన రోజులు శరీరము దుఃఖము అనుభవిస్తూనే సన్మార్గంలో వెళతావా, నీకు ఇదొక్కటే జన్మ, తర్వాత నీకు మోక్షం వస్తుంది అని మహాభారతం చెప్తుంది. ఆ కథనే ఇది, మహాభారతం యొక్క కథ ఇది. మంచివాడికి కష్టాలు వస్తాయి, ఆ కష్టాన్ని నువ్వు నీ సమర్థతతోటి, నీ గుండె ధైర్యంతో ఎదుర్కోవాలి అని చెప్పేది మహాభారతం. అందులో ధర్మరాజు జూదమాడాడు, జూదమాడి తన అందరినీ ఓడిపోయి అరణ్యవాసంకి వెళ్ళాడు. దీనిలో చాలా ధర్మ వివేచన ఉంటుంది. నేను చాలా సూక్ష్మంగా నీకు ఈ యక్ష ప్రశ్నలు అనే సిరీస్లో మొత్తం చెప్తాను. నీకు మొత్తం 72 సిరీస్ చేసుకుందు, అన్నీ చెప్తాను. మీరందరూ కూడా ప్రశాంతంగా చూడండి. ఎందుకోసమంటే ఇది ఈ యక్ష ప్రశ్నలు తెలుసుకున్న తర్వాత మీలో ఒక అద్భుతమైనటువంటి చైతన్యం వస్తుంది, మీలో ఒక బిహేవియర్ సెన్స్ వస్తుంది. ఎంత అద్భుతమైన బిహేవియర్ సెన్స్ అంటే, ఇక మీరు ఏది మాట్లాడినా ఏది చేసినా చాలా విచక్షణపూర్వకంగా చేయగలుగుతారు. విచక్షణ అనేది వస్తుంది మీకు, ద డిస్క్రిమినేషన్, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు యక్ష ప్రశ్నల ద్వారా వస్తాయి. ఈ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఋషులు ఉంటారు కదా, ఒక ఋషి యొక్క తన యొక్క ఆరణి ఏం జరుగుతుందంటే, ఒక దీనికి జింక కొమ్ముకు తగిలి వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడు ఆ జింకను వెతుక్కుంటూ ఆ ఋషి చాలా పరిగెడతాడు, దొరకదు. సో అప్పుడు ధర్మరాజు పాండవులు ఇక్కడ కనిపిస్తారు. అయ్యా, నా యొక్క ఉత్తర్యము ఇది వెళ్ళిపోయింది, జింక తీసుకెళ్ళిపోయింది, ఇక నాకు అది తప్పకుండా కావాలి. ఎందుకోసం అంటే నేను పవిత్రంగా చేసుకున్నటువంటిది అది, కాబట్టి నాకు కావాలి, కొంచెం నాకు అది తెచ్చిపెట్టండి అని అంటే సరే అని వెళతారు. వెళ్ళినటువంటి వాళ్ళు ఆ జింక వెంక పరిగెత్తి అలసిపోయి దాహం వేస్తుంది, నీళ్లు తాగాలి. అక్కడ దూరంగా చూస్తారు, ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలను దగ్గరికి వెళ్తారు. వెళ్ళి నీళ్లు తాగని పోయేసరికి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. మొట్టమొదటిగా నకులుడు వెళ్తాడు. నకులుడు వెళ్ళిన తర్వాత నీళ్లు తాగుదామని వెళ్ళేసరికి ఆకాశవాణి వచ్చి చెప్తుంది, ఆ నీళ్లు తాగే ముందు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పిన వాళ్ళకి ఆ నీళ్లు తాగే హక్కు ఉంటుంది, లేకపోతే నీళ్లు తాగొద్దు అని చెప్తుంది. నువ్వు చెప్పే ప్రశ్న ఏంది, మేము చెప్పే సమాధానం ఏంది, నీళ్లు తాగడానికి ఇది పంచభూతాలు, దీని మీద మాకు అధికారం ఉంది, మేము తాగుతామని నీళ్లు తాగిస్తారు. ఇలా ఈ నలుగురు కూడా అదే అజ్ఞానంతో, అహంకారంతో, ఎవరు సహదేవుడు, నకులుడు, తరువాత
అర్జునుడు, భీముడు నలుగురు కూడా నీళ్లు తాగి మూర్చబడిపోతారు. హ్మ్. అంటే ఆల్మోస్ట్ కోమా స్థితి అనమాట. వాళ్ళ యొక్క బ్రీత్ ప్యాటర్న్ కూడా ఉండదు. అప్పుడు వీళ్ళని వెతుక్కుంటూ ధర్మరాజు వస్తాడు. ఇక్కడ పోయారు, ఇంకా వీళ్ళు రాలేదు అని చెప్పి. ధర్మరాజు వచ్చేసరికి నలుగురు తమ్ముళ్ళు విగత జీవులై పడిపోయి ఉంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ధర్మరాజు మంచి అద్భుతమైనటువంటి శాస్త్రజ్ఞుడు, జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు. వాళ్ళు పడ్డటువంటి ముహూర్తం కనుక చూసినట్లయితే వాళ్ళు తిరిగి బతుకుతారు అని తెలిసింది వాళ్ళకి. ఎందుకోసం అంటే అభిజిత్ లగ్నంలో పడ్డారు. అభిజిత్ లగ్నంలో ఏది జరిగినా విజయం అయితే అవుతుంది. సో వాళ్ళు పడ్డటువంటి ఆ లగ్నాన్ని చూసుకొని నాడీ చూసి వీళ్ళకి ఏం కాలేదు అన్న ధైర్యానికి వస్తాడు. తరువాత వీళ్ళ మీద నీళ్లు చల్లడానికి, నీళ్లు ముట్టడానికి వెళితే ప్రశ్న వస్తుంది. నీ నలుగురు తమ్ముళ్ళు కూడా నేను చెప్పినటువంటి మాట వినకుండా, నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నీళ్లను ముట్టారు, కాబట్టి వాళ్ళు మూర్చబడిపోయారు. నీకు అదే గతి పడుతుంది. నువ్వు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తేనే నీ తమ్ముళ్ళు బతుకుతారు, ఆ నీళ్లు తాగే అధికారం నీకు దొరుకుతుంది అని చెప్పేసి అనగానే, సరే ఏంటి ఆ ప్రశ్నలు అడగండి అని చెప్పాను. కానీ అప్పుడు ఆ యక్షుడు ప్రశ్నలు అడుగుతాడు. అడిగే ప్రశ్న అన్నిటికీ టకా 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 టకా, దీనేమో ఏదో క్వశ్చన్ ర్యాపిడ్ క్వశ్చన్స్ అంటారు కదా, ఫైర్ ర్యాపిడ్ ఏమంటారు కదా, ర్యాపిడ్ ఫైర్. ఆ ర్యాపిడ్ ఫైర్స్ అడుగుతాడు అనమాట. అలా అడగగానే టకా 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 సమాధానం చెప్తాడనమాట. అలా అనర్గళంగా ఒక్క నిమిషంలో ఈ సమాధానాన్ని మొత్తం చెప్పేస్తాడు ఆయన, ఎటు ఆలోచించకుండా. ఇట్లా ప్రశ్న అడగని అట్లా సమాధానం అన్నమాట, గుక్క తిప్పుకోకుండా సమాధానం చెప్పేస్తాడు. సో అప్పుడు ఆ యక్షుడికి ఏంటంటే శాప విమోచన జరుగుతుంది. ఇది వాస్తవంగా యక్ష ప్రశ్న అంటే ఏంటి అనేది. ఓకే, ఉపోద్ఘాతం చాలా బాగా ఇచ్చారన్న. సో నేనేంటంటే ఇందులో 72 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి, సో 72 ఒక సిరీస్ లాగా వెళ్దామని అనుకుంటున్నాను. సో అందులో భాగంగానే ఫస్ట్ క్వశ్చన్ ప్రదీప్ జోషి గారిని అడుగుతాను. సో దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ 72 వస్తాయి. ఒక్కొక్కటి వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాము, ఒకసారి మీరు చూసుకోవచ్చు, అది చెక్ చేసుకొని చూడొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ సార్, సూర్యుడిని ఉదయింపచేస్తుంది ఎవరు? దీనికి సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పారు ఎవరు, ధర్మరాజు గారు. సింగిల్ వర్డ్ ఆన్సర్ ఏమనంటే సూర్యుడిని ఉదయింపచేస్తున్నది బ్రహ్మ అని చెప్పారు. సో ఈ బ్రహ్మ అని ఒక సింగిల్ వర్డ్లో మనం చెప్తే ఇది మనందరికీ అర్థం కాదు. బ్రహ్మ ఉదయింపచేయడం ఏంటి, సూర్యుని ఉదయింపచేయడం ఏంటి? వాస్తవంగా చూడాలి అని అంటే సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. మన భూమి తిరుగుతుండడం వల్ల మనకు సూర్యుడు ఉదయించినట్టుగా అస్తమించినట్టుగా మనకు అనిపిస్తున్నాడు. మనము ఈ గ్లోబ్ ఉంటుంది, ఇక్కడ సూర్యుడు ఉంటాడు. ఈ గ్లోబు ఆల్వేస్ ట్రావెల్ టువర్డ్స్ ఫ్రంట్, ముందుకెళ్తుంది, తూర్పు వైపు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. సో మనం ఇక్కడ ఉన్నప్పుడు తూర్పు వైపు సూర్యుడు ఉదయించినట్టు మనకు కనిపిస్తాడు గ్లోబ్లో. ఇలా 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 ట్రావెల్ చేస్తూ వచ్చేసరికి ఇక్కడ ఉండేటప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు. ఇలా ఇలా ట్రావెల్ చేస్తూ వచ్చేసరికి మనకు మధ్యలో కనిపిస్తాడు నెత్తి మీద. ఇలా వెళ్ళేసరికి సూర్యుడు కనబడకుండా పోతాడు. మళ్ళీ ఇలా తిరిగి మనం ఇక్కడ మనం వస్తుంటాం, మనం పైకి వస్తూ ఉంటాం, మనం తిరుగుతూ ఉంటాం. అలా సూర్యుడు ఉదయించినట్టు కనిపిస్తూ ఉంటాడు. ఎట్లాగైతే మనము బైక్ మీద ట్రావెల్ చేసేటప్పుడు, కార్లో ట్రావెల్ చేసేటప్పుడు దూరంగా పర్వతాలు ఉంటాయి, మనం పర్వతం దగ్గరికి పోతున్న కొద్దికి పర్వతము పెద్ద పెద్దగా అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం మొత్తం పోయిన తర్వాత తీరా వెనక్కి చూస్తుంటే పర్వతం కింది పోతున్నట్టుగా అనిపిస్తుంది. అంతే, సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. మరి ఈ ప్రశ్న ఏంటిది? మరి ఇప్పుడు అడిగే యక్షుడు తెలివైన వాడు కాదా, లేకపోతే సమాధానం చెప్పైనా తెలియని వాడు కాదా? మరి వాళ్ళ ఖగోళ విజ్ఞానం లేదా అంటే ఎస్, దెర్ ఈజ్. ఇదే సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. ధర్మ సూక్ష్మాలు ఇలాగే ఉంటాయి. ధర్మము ఈ యొక్క విషయాలకు సంబంధించిన సూక్ష్మాలు చాలా అద్భుతంగా ఉంటాయి. పైకి మాత్రమే ఒక విధంగా ఉంటాయి, లోపలికి వెళితేనే మనకు అర్థమవుతుంది. అందుకే ఎప్పుడైనా ప్రపంచంలో నీకు పైన కనిపించిన దాన్ని చూసి నువ్వు వాస్తవం అనుకున్నావు అనుకో, నువ్వు పప్పులో కాలేసినట్టే, నువ్వు దూరానికి నువ్వు ట్రావెల్ చేయలేవు. ఉదాహరణకి షిరిడీ సాయిబాబా గారి జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. షిరిడీ సాయిబాబా గారు దొంగతనం చేశారు అని చెప్పి ఆయన మీద కంప్లైంట్ ఫైల్ చేశారు. కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అయితే అప్పటికే చాలామంది షిరిడీ సాయిబాబా గొప్పవారు, ఈయన మా కోరికలు తీరుస్తారు అన్నటువంటి ఆలోచనతో అక్కడికి వచ్చారు చాలామంది. ఈ పోలీసులు అక్కడికి వచ్చేసరికి అందరూ అటు ఇటు చూసి కంగారు పడిపోయారనమాట. కంగారు పడిపోయి పోలీసులు ఆయన్ని వేడీలు వేసుకొని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళేసరికి ఇప్పుడు బాబాగారు చూస్తున్నారనమాట.
అప్పుడు జనాలందరూ కూడా లేచి కొంతమంది అనడం స్టార్ట్ చేస్తారనమాట. నేను చెప్పానుగా, అటు కొంతమంది భార్యాభర్తలు వస్తారు, కొంతమంది భార్యలు ఏంటంటే భర్తను కన్విన్స్ చేసి తీసుకొస్తారు, ఈయన దగ్గరికి వస్తే కష్టాలు తీరిపోతాయని చెప్పి. ఇట్లా చాలామంది ఒక్కొక్కడిని బలవంతంగా కన్విన్స్ చేసి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. సో బాబా గారికి ఎప్పుడైతే బేడీలేసి తీసుకెళ్లారో అప్పుడు అందరు కూడా లేచేసి, నేను చెప్పాను కదా ఈడే ఒక పెద్ద దొంగ, ఇట్లా అన్నవాళ్ళు ఉన్నారు. నేను అలా అనకూడదు, అట్లా అన్నారనమాట. ఈయనే పెద్ద దొంగ, ఈ దొంగ దగ్గరికి మనమే వస్తాము అని చెప్పేసి. వాస్తవంగా జరిగింది ఏంటంటే నేర ఆరోపణ మాత్రమే చేయబడింది. నేరస్తుడు అనేటువంటి నిర్ధారించే హక్కు పోలీసులకు లేదు. పోలీసులు ఏంటి, కేవలం ఏం చేయాలి, నేరారోపణ చేయబడ్డ వ్యక్తిని అదుపులో తీసుకొని కోర్టులో సబ్మిట్ చేయాలి. కోర్టులో ఏం జరగాలంటే వాదన అన్నీ కూడా జరిగిన తర్వాత అది నిజమా అబద్ధమా అనేది తేలాలి. తేలిన తర్వాత నిర్దోషి. మొదలే దోషి అనేస్తే అది రాంగ్ కదా. సో అదే జరిగింది బాబా గారి విషయంలో. బాబా గారిని తీసుకెళ్తూ ఉంటే దొంగ 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 అని అందరూ అన్నారు. కొంతమంది వచ్చినటువంటి వాళ్ళు, అమ్మ ఇంకా మీకు దగ్గరికి రాలేదు, ఏం చేయలేదు, మన అదృష్టం మంచిగా ఉంది అని వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత బాబా గారు స్టేషన్కి వెళ్ళేసరికి ఆ స్టేషన్కి ఒక మెజిస్ట్రేట్ వచ్చారట. మెజిస్ట్రేట్ రాగానే ఈయనెవరు, ఈయన దొంగతనం చేయడం ఏంటి అంటే, లేదండి కంప్లైంట్ వచ్చింది అనేసరికి, ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఏంటంటే కనుక, బాబా నన్ను క్షమించండి, నా ఇంట్లో ఇది పోయింది, నేను ఏం చేయాలి తెలియక మీ మీద కంప్లైంట్ ఇచ్చాను అని ఆ దొంగ బాబా గారి పేరు చెప్పాడు అనమాట. బాబా అన్నాడు, నేనే అవును దొంగతనం చేశాను అంటే, ఆ దొంగ ఏంటంటే, లేదు నేను బాబా గారికి అది అమ్మలేదు, నన్ను క్షమించండి అని చెప్పేసి అని ఒప్పుకొని తర్వాత బాబా గారు వచ్చేసారు. ఇదంతా జరిగిన తర్వాత మహల్సాపతి గారు అడిగారు, బాబా మీరు అప్పుడే ఒక మాట అని ఉంటే మేమందరం కూడా ఆపేవాళ్ళం కదా, మీరు దొంగతనం జరిగింది అని మీకు బేడీలు వేస్తుంటే నేను చెయ్యలేదు అని మీరు చెప్పాలి కదా, మీరు ఎందుకు అనలేదు అని అంటే, వాడు నా ఆత్మీయుడు, వాడు నా భక్తుడు, వాడు నా మీద నేరారోపణ చేసినప్పుడు, నా ఆత్మీయుడికి నన్ను దైవంగా భావిస్తున్న వ్యక్తి నా మీద నేరారోపణ చేసినప్పుడు నేను సహించడం అది కరెక్టే. మార్పు వాడిలో రావాలి, నా లోపల కాదు. వాళ్ళ లోపల మార్పు వస్తుందేమో అన్న నమ్మకంతో నేను వెళ్ళాను, వాళ్ళ లోపల మార్పు వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అపనమ్మకంతో నా దగ్గరకు వచ్చారు. అది నా మంచికే జరిగింది. అపనమ్మకంతో వచ్చే వాళ్ళతోటి మనకి ఎప్పటికైనా హానియే. మనమంటే గురువు అనేటువంటి వ్యక్తి మీద పూర్తి నమ్మకంతో వస్తేనే వాళ్ళ కార్యాలు అన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు ఈ ప్రపంచంలో భగవంతుడు సృష్టించినటువంటి ప్రతి వస్తువులోనూ ప్రతి దాంట్లోనూ కూడా శక్తి ఉంది. నువ్వు ఆ శక్తిని ఎప్పుడైతే కేంద్రీకరించుకొని విశ్వాసంతో కనుక వెళ్ళగలిగితేనే అది నీకు దక్కుతుంది, లేదంటే నీకు దక్కదు. సింపుల్. నేను ఎన్నో చోట్ల తిరిగాను. నేను దర్గాలకు వెళ్ళాను, చర్చిలకు వెళ్ళాను, చాలా చోట్ల తిరిగాను. నేను ఎక్కడ కూడా నేను డివైడ్ అండ్ రూల్ నేను చూడను. నేను ఇక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ లేడు అనేది నేను చూడను. నేను సర్వత్రా సమభావనతోటి చూస్తాను. నేనైతే అంటే ఎక్కడైనా నేను మంచిని చూస్తాను, వ్యక్తులను చూస్తాను, వ్యక్తిత్వాలు చూస్తాను. వ్యక్తిత్వం బాగలేదు అంటే వెళ్ళిపోతాను, కానీ నేను జనరలైజ్ ఎప్పుడు కూడా చెయ్యను. నేను ఎవరిని కూడా జనరలైజ్ చేయను. నాకు తర్వాత అనిపించింది ఏంటంటే, అక్కడ ప్రార్థన చేస్తుంది వీళ్ళే, ఇక్కడ ప్రార్థన చేస్తుంది మనుషులే, ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తుంది అందరూ మనుషులే. అందరి యొక్క కాంటంప్లేషన్ అనేది ఒక్క దగ్గర జరుగుతుంది. సో వాళ్ళ యొక్క మనస్సు దృష్టి కేంద్రీకృతం ఒక్క దగ్గర జరుగుతుంది. ఆ జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. అక్కడ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నారో ఒక స్టాచ్యూ ఉందో అది వేరే. అది మనస్సుకి అంత గొప్ప శక్తి ఉంటుంది. సంకల్ప వికల్పాత్మకం మనహ అని శాస్త్రం అంటుంది. సో వాళ్ళందరి సంకల్పం ఒక దగ్గరికి యునైట్ అయినప్పుడు వాళ్ళందరి కోరికలు నెరవేరుతాయి. అక్కడ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఈ అద్భుతమైన విషయాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే కులాలు మతాలు అవన్నీ కూడా చేసుకొని మనం గొడవ పెట్టుకుంటున్నాం. ఆ విషయంలో ఏం జరుగుతుందంటే, కొంతమంది మహానుభావులు మన జీవితంలోకి వస్తారు, వాళ్ళు కొన్ని గొప్ప పనులు చేయడానికి వస్తారు, కానీ వాళ్ళు అందరికీ దొరకరు. ఎందుకోసమంటే కొంతమందికి మాత్రమే వాళ్ళు దొరకగలుగుతారు. అట్లా ఈ యొక్క ప్రపంచంలో కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అని నువ్వు చూడకు, సూర్యుడు స్టాటిక్గా ఉన్నాడు అని చూడకు. నీ స్థితి బట్టి నీకు సూర్యుడు ఉదయించడం అస్తమించడం కనిపిస్తుంది. నీ స్థితి ఎలా ఉంటుందో నువ్వు ఆరాధించే యొక్క శక్తి కూడా అలాగే ఉంటుంది. అందుకే కృష్ణుడు కూడా ఏం చెప్పాడు అంటే, యద్భావం తద్భవతి.
నన్ను నువ్వు ఏ విధంగా కొలుస్తావో నేను నిన్ను ఆ విధంగానే ట్రీట్ చేస్తాను. నువ్వు నన్ను మిత్రుడిగా కొలిచావనుకో, నేను నీకు ఫ్రెండ్ లాగా ఎప్పుడూ ఉంటాను. నన్ను గురువుగా కొలిచావా, నీకు రైట్ గైడ్లైన్స్ చేస్తాను. నన్ను ముకుందుడు అన్నావా, నీకు మోక్షం ఇస్తాను. ఇలా ప్రతి ఒక్క భగవద్గీతలో క్లియర్గా చెప్పారు. ఇది మహాభారతం వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా, సూర్యుడు బ్రహ్మ ఉదయించడము, బ్రహ్మ ఉదయింపజేస్తున్నాను అంటారు. నేను ఏదైనా మీకు అర్థం అవ్వడానికి కొంచెం లాజికల్గా చెప్తాను. సో ఇప్పుడు సూర్యుడు ఉదయించట్లేదు, అస్తమించట్లేదు, ఇదైతే మనకు వాస్తవమే. కానీ మన దృష్టిలో ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, ఇది కూడా వాస్తవమే. ఇప్పుడు బ్రహ్మ ఉదయింప చేయడం ఏంటి? సూర్యుడు తనకు తానుగా ఉదయించడం, బ్రహ్మ ఎందుకు దానికి కారకుడు అవుతున్నాడు అని అంటే, సూర్యుడు సృష్టితత్వానికి మూలం. మన శరీరంలో డిఎన్ఏ అనేటువంటిది ఏదైతే తయారవుతుందో ఆ డిఎన్ఏకి మూల కణశక్తి ఎవరు అంటే సూర్యుడే. ఇది కావాలంటే మీరు ద సైన్స్ ఆఫ్ డిఎన్ఏ అని చెప్పేసి అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు వచ్చేస్తుంది. ఈ పుస్తకము నోబెల్ అవార్డు వచ్చినటువంటి పుస్తకం కూడా ఉంది డిఎన్ఏకి సంబంధించి. మీరు అమెజాన్లో వెతికినా దొరుకుతుంది. ఆ పుస్తకం మీరు చదవండి. డిఎన్ఏలో మార్పులు చెందడానికి ప్రతిదానికి కారణం ఏంటంటే సూర్యుడే. ఎందుకోసమంటే ఈ విశ్వములో పంచభూతాలు ఎప్పటికీ ఉంటాయి, కానీ పంచభూతాల్లో ఋతువులను బట్టి మార్పులు వస్తుంటాయి. కానీ ఎప్పటికీ ఉండేటువంటి ఏమంటే కనుక సూర్య చంద్రాది గ్రహాలు ఎప్పటికీ ఉంటాయి. సూర్యుడు సృష్టికారకుడు అవుతాడు. రిప్రొడక్షన్ క్యాపబిలిటీ ఎవరు అంటే సూర్యుడే. మీరు భూమిలో విత్తనం వేస్తున్నారు, సూర్యుడు వెలుగు పడకుండా మీరు ఆ చెట్టును ఉంచండి, పునరుత్పత్తి జరుగుతుందా? జరగదు. ప్లాంట్స్ ఉంటాయి, ఫీమేల్ ప్లాంట్స్ ఉంటాయి, మేల్ ప్లాంట్స్ ఉంటాయి. నేను సాధారణంగా ఎయిర్పోర్ట్లో పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో మొత్తం కూడా మేల్ ప్లాంట్సే ఉంటాయి లోపల. వాటికి సూర్యుడు వెలుగు పడాల్సిన అవసరం లేదు, అవి ఎప్పుడు కూడా గట్టిగానే ఉంటాయి. బికాజ్ వాటికి రిప్రొడక్షన్ అనేది లేదు కాబట్టి, వాటిని రిప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వాటికి సూర్య వెలుగు పెద్దగా అక్కర్లేదు. కానీ వేటికైతే రిప్రొడక్షన్ ఉంటుందో, అంటే ఒక పువ్వు వికసించడమో, పండు రావడమో, ఇవేవైతే ఉంటాయో వాటికి తప్పకుండా సూర్యుడు వెలుగు పడాలి. అట్లాగే మనిషి శరీరం మీద కూడా సూర్యుడు వెలుగు పడాలి. మనం తినేటువంటి ఆహార పదార్థాలు ప్రతీది కూడా సూర్యుడు వెలుగు వల్లనే వస్తాయి. ఏదైనా సరే ఒక పండు దగ్గర నుంచి తీసుకొని పక్షము నుంచే పండ్లు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఏ పండు ఫలించాలి అన్నా 15 రోజుల సమయం మినిమం తీసుకుంటుంది. ఎంత సమయము? 15 రోజుల సమయం మినిమం తీసుకుంటుంది. మ్యాక్సిమం ఒక పండు చిగురించడానికి 365 రోజులు పడతాయి, పండ్లు కానీ పువ్వులు కానీ. కొన్ని పువ్వులు చిగురించడానికి 365 సంవత్సరాలు పడుతుంది. కొన్ని రకాల పుష్పాలు ఉంటాయి హిమాలయాల్లో, 300 సంవత్సరాలకు ఒకసారి వికసిస్తాయి అవి. బ్రహ్మకమలాలు ఉంటాయి, సంవత్సరానికి ఒకసారి వికసిస్తాయి అవి. ఇట్లా సృష్టిలో చాలా అద్భుతమైనటువంటి వింతలన్నీ కూడా ఉన్నాయి. ఏవి? సృష్టికి సంబంధించి, రిప్రొడక్షన్కి సంబంధించి అద్భుతమైన వింతలు ఉన్నాయి. వాటన్నిటికీ మూలకారకుడు ఎవరవుతున్నాడు అంటే సూర్యుడు. కానీ ఆ సూర్యుడిలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి శక్తి ఏమిటి అని అంటే బ్రహ్మను మనం ఏ విధంగా భావిస్తాము శాస్త్రంలో? సృష్టికర్త అంటాం. కాబట్టి సృష్టి చేయడానికి సృష్టికర్తగా మూలగా సూర్యుడే మూలమందు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కూడా ఏం చెప్తారు అంటే, అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః అంటారు. మళ్ళీ అంటే బ్రహ్మకి ఒక రూపం గనక ఉంది అని మనం అనుకుంటే అది సూర్యుడే. మూర్తయే బ్రహ్మణే నమః అని సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో చెప్తారు. చాలా మహాద్భుతమైన ఈ ఒక్క శ్లోకానికి వ్యాఖ్యానం చెప్తే దాదాపు ఒక రోజంతా వ్యాఖ్యానం చెప్పచ్చు. ఏది? అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ఇది సంస్కృత విద్వాంసులకు బాగా అర్థమవుతుంది. మన వీడియో చూసేటువంటి చాలామంది మహానుభావులు పండితులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ విశ్లేషణ వ్యాఖ్యానం బాగా అర్థమవుతుంది. ఇక ఈ మూర్తయే బ్రహ్మణే నమః అన్నారు. ఆ బ్రహ్మతత్వమే నీకు రిప్రొడక్షన్ ఇస్తుంది. అందుకోసమే ఎవరైనా సరే సంతానం లేనటువంటి వాళ్ళు, చక్కని సంతానం కావాలనుకునేటువంటి వారు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల సమయం, అంటే సూర్యుడు ఉదయించేటువంటి మొదలు 1 గంట మొదలు గనక వాళ్ళు ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళకి చక్కని సంతానం కలుగుతుంది. ఇది బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పారు దీన్ని. అందుకే ఎవరైనా సరే తమ జీవితంలో ఏదైనా సరే, విజ్ఞానమా ధనమా ఏదైనా సరే నీకు రావట్లేదు, తెల్లవారుజామున సూర్యోదయ పూర్వము లేచి నువ్వు ధ్యానం చెయ్యు, 48 నిమిషాల పాటు నువ్వు ధ్యానం చెయ్యు,
నీకు సిద్ధి కలగదంటూ ఏదీ ఉండదు. అందుకే బ్రహ్మతత్వము సూర్యోదయం అని చెప్పడం జరిగింది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఒక్క ప్రశ్నలో, ఈ ఒక్క ఆన్సర్లో. ఇవి తెలుసుకోవడమే మనకి యక్ష ప్రశ్నలు. గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు.